రేవంత్ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటా అని అంటున్నటువంటి బీఆర్ఎస్ ఫేమస్ లీడర్స్, టీఆర్ఎస్ ఫేమస్ లీడర్స్. బీఆర్ఎస్ పాపం స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ ఫెయిల్ అయిపోయింది. ఆకాశం అంత ఎత్తు ఎదగాలని అనుకున్నారు, తప్పేం లేదు. ఎదగాలని అనుకోవటంలో తప్పేం లేదు, కానీ ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయినాము అనేటటువంటి దాన్ని ఒకసారి రివైండ్ చేసుకుంటే తెలుస్తుంది. అయితే సరే, దాన్ని అట్లా పెడదాం. రేవంత్ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటారండి. అంటే కుంభకోణాలు ఆయన రోజు చేస్తుంటాడు, రోజు దాని మీద పోట్లాడదాం అనేటటువంటి ఒక యూనిటీ బీఆర్ఎస్లో కనబడుతున్నట్టుగా ఉన్నది. రేవంత్ కుంభకోణాల కంటే ప్రస్తుతం బీఆర్ఎస్ కుంభకోణాలతోనే కొట్లాడుతుంది, పోటీ పడుతుంది. బీఆర్ఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబరే చెబుతున్నారు గుంట నక్కలు అని, అదని ఇదని. ఇక మనం అనలేము అవన్నీ, కానీ ఆ విధంగా డిస్పోజల్ అవుతూనే ఉన్నాయి న్యూస్. ఆ కాలేజీ, ఆ కూలేశ్వరం గురించి ఇంతవరకు బయట రాలేదు. దాని కరప్షన్ ఫెలోస్ జైల్లోనే ఉన్నారు, 100 కోట్లు. ఇంకా ఎంతమంది ఉన్నారో ఇంకా లెక్కనే తేలలేదు. ఇంకా రేవంత్ కుంభకోణాలు బయట పెట్టు, తప్పేం లేదు. ఇది ప్రజాస్వామ్యం, ఒకరి తప్పులు ఒకరు బయట పెట్టవచ్చు, తప్పు లేదు. ముందు మీ కుంభకోణాల సంగతి ఏంటి అనేటటువంటిది ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.